దేని ప్రాధాన్యత ఏంటో గుర్తెరిగిన వాడే విజ్ఞుడు అంటూ ఉంటారు. ప్రాధాన్యతలు గుర్తించడంలో విఫలమైతే బంధాలైన అనుబంధాలైన హుష్కాకి. ఈ దృష్టి దోషంతోనే భారతీయ కమ్యూనిస్టులు కొన్ని దశాబ్దాలుగా బాధపడుతున్నారు. అయినా తమను పీడిస్తున్నటువంటి జబ్బేంటో వాళ్ళు ఇప్పటికీ డయాగ్నోస్ చేయలేకపోతున్నారు. ఇప్పట్లో దాన్ని గుర్తించేలా కనిపించడం లేదు కూడా. తల్లి ఎలాంటిదైనా తల్లే కదా. స్వతంత్రానికి పూర్వం నుంచి మన భూమిని భరతమాత అనే భావనతోనే కొలుస్తూ కీర్తిస్తూ ప్రజల్ని ఉద్యమాల వైపు ఉరికించారు మన జాతీయ నాయకులు. ఆ నేపథ్యం తెలిసి కూడా భరతమాత ఫోటోకు నమస్కరించాలంటే తెగ ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నారు కమ్యూనిస్ట్ నాయకులు. పైగా అది సెక్యులరిజానికి విరుద్ధం అంటూ సరికొత్త వాదన వినిపిస్తున్నారు. మరి భారతమాతనే వద్దంటోన్న వాళ్లకి భారత గడ్డ మీద సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్న కోట్లాది మంది ప్రజలకు ఎలా ప్రాతినిధ్యం వహిస్తారు? కేరళ గవర్నర్తో ఇదే పేచీ పెట్టుకుంటున్నారు అక్కడి ఎర్రన్నలు. మరి భరతమాత ఫోటో వివాదం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి. భారతమాత ఫోటోకు తల వంచేది లేదు. గవర్నర్ ప్రోగ్రాంను బహిష్కరించిన ఎర్రన్నలు. కేరళలో గవర్నర్ వర్సెస్ సర్కార్గా కొత్త వివాదం. గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మరో వారం మొదలైనట్టు కనిపిస్తోంది. అది ఈసారి కేరళలో కావడం విశేషం. అందులోనూ భారతీయులు ఎవరూ అభ్యంతర పెట్టని, ఎవరైనా అభ్యంతర పెట్టడానికి 1కి 10 సార్లు ఆలోచించే భారతమాత చిత్రపటం కావడం ఆసక్తి రేపుతోంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేరళ రాజ్భవన్లో జరిగిన ఓ కార్యక్రమం రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారుతోంది. ఈ కార్యక్రమానికి కేరళ వ్యవసాయ మంత్రి పి ప్రసాద్ సహా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులెవరూ హాజరు కాకపోవడం దుమారం రేపుతోంది. కార్యక్రమాన్ని సంప్రదాయంగా ప్రారంభించే ముందు అక్కడ పెట్టిన భారతమాత చిత్రపటమే అక్కడి ప్రభుత్వానికి అభ్యంతరంగా మారడంతో అదిప్పుడు వివాదానికి కారణమైంది అంటున్నారు. భారతమాత చిత్రపటం ఆర్ఎస్ఎస్తో సంబంధం కలిగి ఉందని, అది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తూ మంత్రి ప్రసాద్ ఆ కార్యక్రమాన్ని బహిష్కరించారు. అయితే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ అర్లేకర్ మాత్రం ఈ విషయంలో అంతే పట్టుదలగా ఉన్నారు. ఆ చిత్రాన్ని తొలగించడానికి నిరాకరించిన గవర్నర్ భారతమాత ఫోటో విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని గట్టిగా బదులిచ్చారు. ముందుగా ఎడ్యుకేషన్ మినిస్టర్ హాజరవుతాడని, ఆ తర్వాత ఆయన ప్లేస్లో అగ్రికల్చర్ మినిస్టర్ వస్తారనే మెసేజ్ వచ్చిందని, కానీ ప్రోగ్రాంకు ముందు రాత్రి మరో మెసేజ్ వచ్చిందని, భారతమాత చిత్రపటాన్ని తొలగిస్తే వస్తామన్నట్లు ఆ మెసేజ్లో ఉందని, కానీ భారతమాత ఫోటో లేకుండా ఏ ప్రోగ్రాం కూడా తాము చేయబోమని గవర్నర్ ప్రకటించడం దుమారం రేపుతోంది. I was told, let me be little bit frank with you, that the minister wanted that the Bharat Mata Chitra, the photo and that image to be removed from the dais. He wanted to be removed it. Late evening, last day, I got the message. I said we will do everything possible, but we cannot remove Bharat Mata. We cannot remove our Matrubhumi. We cannot keep away. All these are the idols for which we are living. We cannot do away with this. And that was probably the reason why both the ministers have not come here. I do not know what sort of thinking we have in our minds. కేరళ వ్యవసాయ మంత్రి పి ప్రసాద్ అభ్యంతరం ప్రకారం భారతమాత చిత్రం ఆర్ఎస్ఎస్ శాఖల్లో సాధారణంగా ఉపయోగిస్తారని, అందులో భారతమాత కాషాయ జెండా పట్టుకుని సింహం వాహనంగా ఉంటుందని, ఆ సంకేతాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ అయిన రాజ్భవన్లో ఉపయోగించడం సరైంది కాదని అంటున్నాడు. ఆ ఫోటో ఆర్ఎస్ఎస్ తాలూకు హిందూ జాతీయవాద భావజాలాన్ని ప్రతిబింబిస్తుందని, అందువల్ల అది తొలగించాలనేది ప్రసాద్ ఆరోపణ. అంతేకాదు అది సెక్యులరిజం స్ఫూర్తిని ఉల్లంఘిస్తుందనే మరో వాదన కూడా కేరళ ప్రభుత్వం తెరమీదికి తెస్తోంది. అంతేకాదు ఆ ఫోటో అనేది దేశం ఆమోదించిన అధికారిక చిహ్నం కాదని, అది కేవలం ఆర్ఎస్ఎస్ హిందుత్వ భావజాలంతో ముడిపడి ఉందని కేరళలోని లెఫ్ట్ నాయకులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా ఉపయోగించే భారతమాత చిత్రంతో తమకు అభ్యంతరం లేదని, కానీ ఆర్ఎస్ఎస్ లో ఉపయోగించే ఆ నిర్దిష్టమైన ఫోటోతోనే తమకు అభ్యంతరమని ప్రసాద్ చెబుతున్నట్టు వార్తలొచ్చాయి. అంతేకాదు ఈ ఫోటో ఏర్పాటు అనేది ఆకస్మికంగా వచ్చిన ఏర్పాటుగా వారు చెబుతున్నారు. కార్యక్రమ షెడ్యూల్లో భారతమాత చిత్రానికి పుష్పాంజలి అనే ఘట్టాన్ని చివరి నిమిషంలో జోడించారని కేరళ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి పినరయి విజయన్తో చర్చించిన తర్వాతనే కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు.
రాజ్భవన్లో ఇలాంటి ఏర్పాటు కారణంగా వారు రాజ్భవన్ కార్యక్రమానికి గైర్హాజరై సెక్రటేరియట్లోని దర్బార్ హాల్లో మరో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించుకున్నారట. అయితే గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ మాత్రం భారతమాత మనం జీవించే భూమికి ప్రతిరూపమని, మన ఆదర్శాలను సూచించే అత్యున్నతమైన భావన అని, ఎలాంటి ఒత్తిడి వచ్చినా భారతమాతపై రాజీపడేది లేదని బలంగా చెప్పడంతో ఇప్పుడు ప్రభుత్వానికి గవర్నర్కు మధ్య గ్యాప్ ఏర్పడ్డమే కాక పెరిగిపోయింది అంటున్నారు. రాజేంద్ర ఆర్లేకర్ భారతమాత చిత్రాన్ని జాతీయ గుర్తింపుగా భావిస్తారని, ఆ ఫోటో భారతీయ సంస్కృతి, పర్యావరణ సంరక్షణ సంప్రదాయాలతో ముడివడి ఉన్న చిహ్నంగా చూపారు. అంతేకాదు ఆ చిత్రాన్ని గతంలో కూడా అనేక కార్యక్రమాల్లో ఉపయోగించారని, ఇవాళ కొత్తగా వాడుతున్నది కాదని రాజ్భవన్ వర్గాలు క్లారిటీ ఇస్తున్నాయి. అయినా రాజ్భవన్ క్లారిఫికేషన్తో పినరయ్ సర్కారు సంతృప్తి పడకపోవడం వల్లే ప్రభుత్వం ఆధ్వర్యంలో మరో కార్యక్రమం పెట్టుకోవడం గమనించాల్సిన అంశం. ఇక అధికారాలు పరిధుల విషయానికొస్తే రాజ్భవన్ అనేది రాజ్యాంగ సంస్థ అయినప్పటికీ అక్కడ జరిగే కార్యక్రమాలపై గవర్నర్ పూర్తి నియంత్రణ కలిగి ఉంటారని, గవర్నర్ను డైరెక్ట్ చేసే అధికారం ప్రభుత్వానికి గాని ప్రభుత్వంలోని మంత్రులకు గాని లేదని రాజ్భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. మంత్రి ప్రసాద్ చేసిన సవరణ డిమాండును తిరస్కరించే అధికారం గవర్నర్కు ఉందని, అది రాజ్భవన్ స్వాతంత్ర్యాన్ని సమర్థించే చర్యగా వారు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదం కేరళ రాజకీయాల్లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ నేతృత్వంలోని ప్రభుత్వానికి, అలాగే ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలానికి మధ్య ఒక ఐడియాలజికల్ సంఘర్షణగా మారింది. ఎల్డీఎఫ్ ఈ చర్యను రాజ్భవన్ను ఆర్ఎస్ఎస్ కార్యాలయంగా మార్చే ప్రయత్నంగా భావిస్తోంది. ఇటీవల ఆపరేషన్ సింధూర్పై ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు ఎస్ గురుమూర్తి రాజ్భవన్లో ఇచ్చిన ప్రసంగం కూడా వివాదాస్పదమైంది. ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ దాన్ని ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలా ఉంది అని విమర్శించారు. ఈ ఐడియాలజికల్ వార్ కేరళలో లెఫ్ట్ రైట్ సంస్థల మధ్య ఆధిపత్యానికి ఉనికి చాటుకునే వ్యూహాత్మక ఎత్తుగడగా మారుతుందా అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేరళలో ఎల్డీఎఫ్ బీజేపీ మధ్య రాజకీయ శత్రుత్వం ఎప్పటినుంచో ఉంది. రాజ్భవన్ను ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల కేంద్రంగా మార్చే ప్రయత్నంగా ఈ సంఘటనను ఎల్డీఎఫ్ చిత్రీకరిస్తోంది. గతంలో గురుమూర్తి ప్రసంగం, ఇప్పుడు భారతమాత చిత్రం, ఈ రెండు రాజ్భవన్ రాజకీయీకరణకు ఉదాహరణలుగా వారు చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కేరళలో ఇప్పుడు రాబోతున్నదంతా ఎన్నికల సీజనే. ఈ సంవత్సరం స్థానిక సంస్థల ఎన్నికలు, వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎల్డీఎఫ్ ఈ వివాదాన్ని బీజేపీ రాష్ట్రంలో ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నంగా చిత్రీకరిస్తూ రాజకీయ మైలేజీ పొందాలని చూస్తోందన్న వాదన బలంగానే వినిపిస్తోంది. బీజేపీ తనదైన హిందుత్వ మార్కుతోనే ప్రజల్లో బేస్ పెంచుకోవాలని చూస్తుండగా, కేరళలో ఉన్న ముస్లిం జనాభా, క్రిస్టియన్ ఓట్లను దృష్టిలో ఉంచుకొని బీజేపీ బేస్ను కూలదోయాలని పినరయ్ సర్కారు భావిస్తోంది. లెఫ్ట్ ఆధ్వర్యంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ మూలాలు దెబ్బకొట్టేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇక భారతమాతను వివాదం చేయడం ద్వారా ఎల్డీఎఫ్ ఓట్లను పెంచుకుంటుంది అంటే అందుకు అవకాశాలు లేవన్న వాదనలు వినిపిస్తున్నాయి. భారతమాత పటాన్ని ఎవరూ ఇష్యూగా చేయరని, కేవలం ముస్లింల ఓట్ల కోసమే పినరయ్ సర్కార్ అనవసరంగా కొత్త వివాదం లేవదీశారనే వాదన క్రిస్టియన్ సంఘాల నుంచి కూడా వినిపిస్తూ ఉండడం విశేషం. ఈ క్రమంలో ఫోటో అనేది మ్యాటర్ కాదని, కేవలం భావజాల ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవడానికే లెఫ్ట్ నేతలు వివాదాన్ని రెచ్చగొడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇష్యూ ఇక్కడ కేవలం ఫోటో విషయంలోనే కనిపిస్తున్నా ప్రభుత్వానికి గవర్నర్కు మధ్య పరిపాలనాపరమైన ఇతర అంశాల వల్లే విభేదాలు పెరుగుతున్నాయని, అందువల్లే ఇప్పుడు ఫోటోను ఇష్యూగా మారుస్తున్నారనే వాదన ఉంది. మరి ఐడియాలజికల్ విభేదాలతో ఓట్ షేర్ పెంచుకునే వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.